ఉపాధ్యాయ మిత్రులకు నమస్సులు. ఇవాళ మాడ్యూల్ 11 పోర్ట్ఫోలియోలో భాగంగా ఈ పోర్ట్ఫోలియో రాయిస్తున్నాం. ఏదైనా మీ భాష పాఠ్యపుస్తకం నుండి ఒక పాఠ్యాంశాన్ని ఎంచుకొని దానికి ఈ క్రింది తెలిపిన విధంగా 2 కృత్యాలను తయారు చేయండి. ప్రీ రీడింగ్ యాక్టివిటీ, వైల్ రీడింగ్ యాక్టివిటీ, పోస్ట్ రీడింగ్ యాక్టివిటీ, వొకాబులరీ, గ్రామర్, రైటింగ్ యాక్టివిటీ. ముఖ చిత్రము, పాఠ్యాంశము, సాధన, భాషాంశాలు, పదజాలము, రాతాంశాలు. వీటితో పాటు మీరు లింగ భావన, సాహిత్య విద్య, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కూడా అంశాలని జోడించవచ్చు అనేది మన యొక్క పోర్ట్ఫోలియో యాక్టివిటీ. సో భాషాంశాలకు సంబంధించి భాష యొక్క విద్యా లక్ష్యాలు ఏంటంటే విద్యార్థులు వాళ్ళు ఏమి ఉన్నారో అర్థం చేసుకునే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి, అవగాహనతో చదివితేనే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి, ఒత్తిడి లేని వ్యక్తీకరణ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి, పొందికైన రచనా నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి, వివిధ రిజిస్టర్లపై నియంత్రణ అభివృద్ధి చేయడానికి, పిల్లల యొక్క సృజనాత్మకతను అభివృద్ధి చేయడానికి, సున్నితత్వం, శ్రద్ధను అభివృద్ధి చేయడానికి భాష యొక్క విద్యా లక్ష్యాలు మనకు ఉపయోగపడతాయి. సో ఈ విద్యా లక్ష్యాలను అభివృద్ధి పరిచే విధంగా మన తెలుగుకు సంబంధించిన పాఠ్యాంశాలలో తెలుగు యొక్క భాషా లక్ష్యాలను అభివృద్ధి పరిచే విధంగా నూతన పాఠ్యపుస్తకాలను రూపొందించడం చాలా హర్షణీయంగా మనం చెప్పుకోవచ్చు. నేను 4వ తరగతి పాఠ్యాంశమైనటువంటి గాంధీ మహాత్ముడిని ఈరోజు నమూనా పోర్ట్ఫోలియోగా రాయదలుచుకున్నాను. ఆశించిన అభ్యసన ఫలితాలు: చిత్రాలు, పాత్రలు మొదలైన వాటి గురించి స్వేచ్ఛగా మాట్లాడుతారు. వ్యక్తుల గురించి, పాఠంలోని పాత్రల గురించి తన అభిప్రాయాలను చెబుతారు. ప్రాస పదాలు, జంట పదాలను గుర్తిస్తారు. నూతన పదాలను సందర్భోచితంగా సొంత వాక్యాలు ఉపయోగిస్తారు. భాషా క్రీడల ద్వారా సందర్భోచితంగా పదాలను రాయగలుగుతారు. గేయంలోని వ్యక్తుల గురించి ఏకపాత్రాభినయం చేస్తారు. సంస్కృతి, సాంప్రదాయాలు, భాషా శైలులను, భావోద్వేగాలను గౌరవిస్తారు. అల్పప్రాణ అక్షరాలు, మహాప్రాణ అక్షరాలు పలకడంలో తేడాలను గుర్తిస్తారు. ఇవి ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అభ్యసన ఫలితాలుగా మనం చెప్పుకోవచ్చు. పూర్వ అభ్యసనలో భాగంగా పాఠ్యాంశ ముఖ చిత్రమైనటువంటి ముఖ చిత్రాన్ని తీసుకోవడం జరిగింది. ప్రీ రీడింగ్ యాక్టివిటీ అన్నమాట. ఇందులో సంసిద్ధత పాఠం అని కూడా మనం తెలుగులో చెప్తాం. దీనికి సంబంధించి పాఠ్యాంశానికి సంబంధించిన విషయాలను అవగాహన పరిచే విధంగా మన ప్రశ్నలు అనేది ఉండాలి. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, వారేం చేస్తున్నారు, చిత్రంలో సన్నివేశం ఏమై ఉంటుంది, మీకు తెలిసిన స్వతంత్ర సమరయోధుల పేర్లు చెప్పండి, స్వాతంత్ర సమరయోధంలో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా పాల్గొన్నారా, మీకు తెలిసిన స్వాతంత్ర సమరయోధులలో స్త్రీల పేర్లను చెప్పండి, ఈ ముఖ చిత్రంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధురాలని మీరు గుర్తించారా? ఇటువంటి ప్రశ్నలు వేయడం ద్వారా మనము పిల్లల్లో ఉత్సాహాన్ని తేవచ్చు. చిత్రాన్ని చూసి ఆలోచించి వాళ్ళ సొంత మాటల్లో మాట్లాడే విధంగా మనం ప్రోత్సహించాలి. ఇకపోతే గాంధీ మహాత్ముడు పాఠ్యాంశం అనేది గేయ రూపంలో ఉంటుంది కనుక రీడింగ్ యాక్టివిటీకి సంబంధించి పదాలను, అర్థాలను తెలుసుకుంటూ గేయాన్ని రాగయుక్తంగా పాడమని చెప్పాలి. గేయ సారాంశాన్ని తెలుసుకోవడంతో పాటు సొంత మాటల్లో విద్యార్థులు చెప్పగలిగే విధంగా మనం ప్రోత్సహించాల్సి ఉంటుంది. ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడడం అనే యూట్యూబ్లలో పంపించడం కూడా జరిగింది. ఆ యూట్యూబ్ లింక్ను మీకు ఈ వీడియోలో చివరిలో అందించడం జరుగుతుంది. తర్వాతి అంశం పోస్ట్ రీడింగ్ యాక్టివిటీ. గేయాన్ని నేర్చుకున్న తర్వాత మనం ఎటువంటి ప్రశ్నలు అయితే అడగచ్చు. వీటికి సంబంధించి మనం ఖాళీల రూపంలో ఇవ్వచ్చు, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ రూపంలో ఇవ్వచ్చు, ఒక వర్డ్లో ఆన్సర్ చెప్పే విధంగా ఇవ్వచ్చు, అదేవిధంగా 2-3 వాక్యాల్లో చెప్పే విధంగా కూడా మనము ప్రశ్నలు అనేవి అడగచ్చు.
చూడండి, ఇక్కడ గణగణ గంట మోగింది. ఇలా గంటలు ఎక్కడెక్కడ గణగణమని మోగుతుంటాయి. కొన్ని స్వతంత్ర సమర నినాదాలను చెప్పండి. స్వరాజ్యం అంటే ఏమిటి? గడగడ వణకడం అంటే ఏమిటి? సో ఈ విధంగా ప్రశ్నలు అడుగుతూ దాంతోపాటు పదజాలాన్ని మనం పెంపొందించుకోవచ్చు. పాఠ్యాంశంలోని సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి. ఉదాహరణకు మహాత్ముడు. అదేవిధంగా పాఠ్యాంశంలోని ప్రాస పదాలను గుర్తించి రాయండి. ఉదాహరణకు నడవగా, బయలుదేరగా. ఈ విధంగా పిల్లలలో చదవాలి అన్న ఆశను పెంపొందించే విధంగా మనం కృత్యాలను ఏర్పాటు చేసుకోవడం చాలా సులభంగా జరుగుతుంటుంది. భాషాంశాలకు సంబంధించి మనం నూతన పదాలు నిర్మించవచ్చు, వాక్యాలు నిర్మించవచ్చు. దానిలో భాగంగానే నేను సొంత వాక్యాలను తయారు చేయండి అనే కృత్యాన్ని ఇవ్వడం జరిగింది. కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. ఆ పదాలకు సంబంధించిన సొంత వాక్యాలను విద్యార్థుల చేత తయారు చేయించడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు స్వరాజ్యం అనే పదాన్ని ఉపయోగించి స్వరాజ్య సాధన కోసం స్వతంత్ర సమరయోధులు కృషి చేశారు. అదేవిధంగా రాతాంశాలు. నీకు నచ్చిన స్వతంత్ర సమరయోధుల గురించి విషయాలను సేకరించి రాయండి. అదేవిధంగా దేశభక్తి గీతాలను సేకరించి చార్టు పైన రాసి తరగతి గదిలో ప్రదర్శించండి. ఈ విధంగా చేయడం వల్ల విద్యార్థులు రకరకాల జాతీయ గీతాలను, దేశభక్తి గీతాలను సేకరించి తరగతి గదిలో ప్రదర్శించడం జరుగుతుంది. లింగ భావన సహిత విద్యలో భాగంగా స్వతంత్ర సమరయోధుల వేషధారణలో స్వతంత్ర సమరయోధులను అనుకరించడం. అంటే ఉదాహరణకు ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు, మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ మొదలగు వారి వేషధారణలు అబ్బాయిలు అమ్మాయిల చేత వేయించి వారి యొక్క హావభావాలు ఎలా ఉంటాయనేది మోనో యాక్షన్, ఏకపాత్ర అభినయం ద్వారా తరగతి గదిలో ప్రదర్శించడం వల్ల ఈ సహిత విద్య అనేది మనం ఇంప్లిమెంట్ చేయగలిగిన వాళ్ళము అవుతాం. తర్వాత పర్యావరణ పరిరక్షణకు సంబంధించి జాతీయ వ్యక్తులు ఇచ్చిన నినాదాలను సేకరించి తరగతి గదిలో ప్రదర్శించడం. ఈ విధంగా చేయడం వల్ల కూడా మనం పర్యావరణ పరిరక్షణ పైన విద్యార్థులకు అవగాహన అనేది కల్పించవచ్చు. గాంధీ మహాత్ముడు గేయానికి సంబంధించిన యూట్యూబ్ లింక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యూట్యూబ్ లింక్లో రాగయుక్తంగా గేయాన్ని అభ్యసించడానికి వీలవుతుంది. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులందరికీ. ఈ విధంగా మీరందరూ నా వీడియోస్ని చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు.